బోలో హలో, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదిగోండి మా అత్తయ్య గారు, తను ఫిష్ ఫ్రై చేస్తున్నారనమాట ఈరోజు. ఫిష్ని ఇలా క్లీన్గా మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. మా అత్తయ్య గారు చేస్తున్నారు చూడండి, అలా చేసుకోవాలి. లోపల బ్లాక్ ఉంటాయి కదా, ఆ స్కిన్ కూడా లేకుండా నీట్గా ఇలా కడుక్కోవాలి. అదిగోండి హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఇలా నీట్గా కడుక్కొని, ఇదిగోండి కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఫస్ట్ ఇలా సాల్ట్ని అయితే వేసుకోవాలన్నమాట. అంటే తగినంత టేస్ట్కి తగ్గట్టుగా. ఏం చేపలమ్మా? ఇవి పైలెట్లు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూశారు కదా, ఆ విధంగా వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకున్నాక పసుపు కలుపుకోవాలి. ఇంకొంచెం వేస్తున్నారు చూడండి. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. లేదు ఇంకా కావాలనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. అన్ని చేపలకి తగలాలి మసాలా, లేకపోతే చేపలు పచ్చి పచ్చిగా ఉంటాయి. కలుపుకొని ఇప్పుడు కారం ఒక 3 టేబుల్ స్పూన్స్. లేదు ఇంకొంచెం కారం కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి నీట్గా. మా అత్తయ్య గారు వంటలన్నీ చాలా బాగా చేస్తారండి. ఇది గరం మసాలా కొంచెం సరిపోతుంది. మొత్తం ఇలా బాగా పట్టించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది అన్నమాట. ఇవి కూడా ఇలా నీట్గా పట్టించాలి స్లోగా. అన్ని చేపలకి తగిలేటట్టుగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత నీట్గా మేము నెల్లూరు వాళ్ళమండి. నెల్లూరులో చేపలు బాగా దొరుకుతాయి. ఫ్రై అని, కర్రీ అని ఇలా రకరకాలుగా చేసుకుంటాము. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగా పట్టిస్తున్నారు మా అత్తయ్య గారు చేపలకి మసాలా. అలా అన్ని చేపలకి అంటించుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, ఇది మా ఫస్ట్ వీడియో అండి. ఇలా మసాలా అంతా బాగా తగిలిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేస్తే చూడండి ఫిష్ అంతా మసాలా 1/2 అవర్ తర్వాత తీసుకోవాలి. మామూలుగా అయితే బాండలీలో ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు కదా, అలా చేస్తే ఫిషెస్ వచ్చి ఆయిల్ బాగా తీసుకుంటాయి అన్నమాట. అది హెల్త్కి మంచిది కాదని ఇలా పాన్ మీద కొంచెం లైట్గా ఆయిల్ వేసి, అంటే ఫిషెస్కి తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి
ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఫిషెస్ ఇప్పుడు చూడండి మసాలా అంతా బాగా తీసుకున్నాయన్నమాట ఫిషెస్. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. పెద్ద చేపలండి ఇవి. ఈరోజు మార్నింగే తీసుకొచ్చి అమ్మాడనమాట ఇంటి దగ్గర. పైలట్ చేపలని మా అత్తయ్య గారు తీసుకున్నారు. ఇలా ఆయిల్లో పెట్టాలన్నమాట. అంటే మనం ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి ఒక 2 ఫిషెస్ ఒకేసారిగా అలా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకుని ఇది నేనేనండి, మా అత్తయ్య గారు. ఇది మా ఫస్ట్ వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మార్చుకోవాలి అంటే కామెంట్లో పెట్టండి, మార్చుకుంటాము నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇదిగోండి మా పెద్ద బాబు వాళ్ళ నానమ్మతో కలిసి. ఇదిగోండి చూసారా, కలర్ ఇలా రెడ్ కలర్లోకి మారాలన్నమాట ఫిషెస్. మనం ఫ్లేమ్ కూడా స్లోగా పెట్టుకోవాలి. లోలో పెట్టుకుంటే మనం డీప్ ఫ్రై అవుతాం. సిమ్లో పెట్టేసుకోవాలి. హైలో పెట్టామనుకోండి తొందరగా ఫ్రై అయిపోద్ది, లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. ఇలా మారుస్తూ ఉండాలన్నమాట, అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇది కూడా పైలటే కదా? పైలటే. చూసారా మా పెద్ద బాబు వాయిస్ అది. ఇలా తిప్పుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారు కదా ఇలా. మామూలుగా అయితే ఎక్కువ ఆయిల్ వేసి బాండలీలో వేసి ఫ్రై చేస్తారు కదండి, అదైతే హెల్త్కి అంత మంచిది కాదని ఇలా లైట్ ఆయిల్ వేసుకోవాలి. లైట్ ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా అత్తయ్య గారు అదే చెప్తున్నారు, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అని. ఇదిగోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా రెడీ అవుతుందో. వచ్చేసింది. బాయ్ గైస్.